హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ నేను ఒక చిన్న కాలీఫ్లవర్ తీసుకొని దీన్ని మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి రైస్లోకైనా కలుపుకొని తినచ్చు, లేదా చపాతీ, పుల్కా ఇలాంటి వాటికి, లేదా పప్పు, సాంబార్ ఇలాంటి వాటికి సైడ్ డిష్గా అయినా కూడా చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా కాలీఫ్లవర్ని ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ కాలీఫ్లవర్ అంతా కూడా తీసేసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నీళ్ళు యాడ్ చేసుకోండి. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని ఇవి బాగా మరుగుతూ ఉన్న టైంలో మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి ఒక 3-4 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోండి. అప్పుడు లోపల ఏమైనా క్రిములు ఉన్న అన్నీ కూడా చనిపోతాయి. అలాగే ముక్కలు కూడా కొద్దిగా బాయిల్ అవుతాయి. మరీ ఎక్కువసేపు పెట్టద్దు, కాలీఫ్లవర్ త్వరగా కుక్ అయిపోతుంది. కాబట్టి ఒక 2-3 నిమిషాలు పెట్టుకొని వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద పెనం పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు యాడ్ చేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవుతూ ఉన్న టైంలోనే ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఇది కూడా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇవంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశాను. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ ముక్కలంతా కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారా బాగా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని రెడ్ చిల్లీ పౌడరు, అలాగే కొద్దిగా ధనియా పౌడరు, అలాగే గరం మసాలా పౌడర్ కొద్దిగా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. జస్ట్ చేతిలోకి తీసుకొని అలా చల్లుకోండి, సరిపోతుంది. ఇలా వాటర్ని కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ముక్కలు అనేటివి కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా, అవి మెత్తగా ఉడుకుతాయి ఇలా వాటర్ చల్లుకోవడం వల్ల. అలాగే మసాలాలంతా మాడిపోకుండా కూడా ఉంటాయి. ఈ విధంగా వాటర్ చల్లుకొని ఇదంతా కూడా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని వేడి వేడి రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.